బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళను వేధించి అడ్డంగా దొరికిపోయిన అనంతపూర్ జైలర్ సుబ్బారెడ్డి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. ఆయన విచారించిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రెడీ అవుతున్నారు. విశాఖకు చెందిన మహిళకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు సుబ్బారెడ్డి. ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాత న్యూడ్ వీడియో కాల్ చేయాలని వేధింపులకు గురిచేశాడు. సుబ్బారెడ్డి వేధింపులు భరించలేక బాధితురాలు విశాఖ సీసీపీ ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో సుబ్బారెడ్డిని అరెస్టు చేయడానికి విశాఖ పోలీసులు అనంతపురం వెళ్లారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆయన అప్పటికే పరారయ్యాడు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ తీసుకుని విశాఖ సిపిని కలిశాడు. ఇక విచారణకు రావాలని పోలీసులు ఆయనకు ఇవాళ రేపో నోటీసులు పంపిస్తారు. ఈ విచారణలో సుబ్బారెడ్డి ఏం చెప్తాడనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, ఇప్పటికే కేసు నమోదైనట్లు కూడా మనం చూస్తున్నాం. నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది విచారణకు హాజరవ్వాలని ఇవాళ రేపు. మరి నోటీసులు ఎటువంటి అంశాలను పేర్కొన్నారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అనంతపురంలో జైలర్గా పనిచేస్తున్నటువంటి సుబ్బారెడ్డి విశాఖకు సంబంధించినటువంటి ఒక మహిళకు అసభ్యకరమైనటువంటి వీడియో కాల్ చేయడం, ముఖ్యంగా యూనిఫామ్లో ఉండి జైలర్గా పనిచేస్తున్నటువంటి సుబ్బారెడ్డి యూనిఫామ్లో ఉండి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ వీడియో కాల్స్లో మాట్లాడడం చేస్తున్నటువంటిది అయితే ఉంది. గత 6 సంవత్సరాలుగా అవి ఫ్రెండ్ రిక్వెస్ట్లు కంటిన్యూగా పెడుతూనే ఉన్నాడు. అయితే కంటిన్యూగా వస్తున్నటువంటి ఫ్రెండ్ రిక్వెస్ట్లకి కొన్నిసార్లు రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తన భర్తకు కూడా వరుసగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతున్నారు, రకరకాల మెసేజ్లు వస్తున్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో సుబ్బారెడ్డికి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను ఫోన్ నెంబర్ తెలియడం, ఆ ఫోన్ నెంబర్కి ఆ మహిళ భర్త కాల్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చినటువంటిది అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా చాలా నిశ్శబ్దంగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గత నెల 25వ తేదీన ముఖ్యంగా మహిళకు కాల్ చేశాడు. వీడియో కాల్ చేసి తను న్యూడ్గా ఉన్నటువంటి బట్టలు విప్పి కొన్ని వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియోని ఆ మహిళకి పంపి, నువ్వు కూడా ఇదే విధంగా న్యూడ్గా నాకు వీడియో కాల్ చేయి, బాత్రూంలోకి వచ్చి వీడియో కాల్ చేస్తే 20,000 రూపాయలు ఇస్తాను, బెడ్రూమ్లో ఉండి వీడియో కాల్ చేస్తే 30,000 రూపాయలు ఇస్తానని ఆఫర్స్ అయితే మెసేజ్ రూపంలో ఇచ్చినటువంటిది అయితే ఉంది. మొత్తం ఈ మెసేజ్లు అన్నింటినీ డిజిటల్ రూపంలో తీసుకుని విశాఖ సిపికి ఫిర్యాదు చేసింది ఆ మహిళ. ముఖ్యంగా ఆమె పార్వతీపురం జిల్లా పార్వతీపురానికి చెందినటువంటి మహిళ ఆమె. అయితే అక్కడ ఉండగానే విశాఖపట్నం జైల్లో జైలర్గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నటువంటి సుబ్బారెడ్డి అసలు విశాఖపట్నానికి అతనికి ఎలాంటి సంబంధం లేదు, అలా నేను ఒక పోలీస్ అధికారిని అని చెప్పి ఆమెకు ఒక విధంగా భయపెట్టే ప్రయత్నమే చేశారు. అయితే ఇప్పటి వరకు అతని వల్ల అంటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, కానీ ఆమెకి ఈ వీడియో కాలింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. కానీ గత నెల 25వ తేదీన న్యూడ్ వీడియోస్, తను కూడా బట్టలు లేకుండా వీడియోస్ మహిళకి పంపించారు. అదేవిధంగా ఆమెను కూడా న్యూడ్గా వీడియో కాల్లోకి రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో విశాఖ సిపి ఫోన్ నెంబరు ఇంచుమించుగా ఉమ్మడి విశాఖ జిల్లా శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో చాలామంది దగ్గర ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. సిపికి ఫిర్యాదు చేసి విశాఖ వచ్చి మొత్తము ఆమె దగ్గర ఉన్నటువంటి డిజిటల్ రూపంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఆ సైబర్ క్రైమ్ నుంచి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. సుబ్బారెడ్డి జైలర్గా పనిచేస్తున్నాడు. అతను ప్రస్తుతం అనంతపురంలో ఉన్నాడని కనిపెట్టి విశాఖ నుంచి అనంతపురం వెళ్ళి అతను అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. విషయం తెలుసుకుని, ఎందుకంటే పోలీసుల నుంచి ముందుగానే సుబ్బారెడ్డికి విచారణకి రావాల్సిందిగా పోలీసులు అయితే సమాచారం ఇచ్చిన వెంటనే అతను డ్యూటీ నుండి కూడా అబ్స్కాండ్ అయిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా నెల రోజుల పాటు ఎక్కడున్నాడో తెలియలేదు. నెల రోజుల తర్వాత మహిళా కోర్టులో అతను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని 9వ తేదీన విశాఖ సిపి ముందు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొకసారి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా కూడా మరొకసారి సుబ్బారెడ్డిని విచారణకి పిలుస్తామని సిపి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దీన్ని విచారణ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో మహిళలను వేధింపులకు గురి చేస్తే ఆక్షేపించే ప్రసక్తే లేదు, చర్యలు చేపడతామని సిపి అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే సుబ్బారెడ్డి మీద కేసు నమోదు చేయడంతో పాటుగా ఆ జైలు శాఖ ఆ డీజీకి ఒక లేఖ కూడా రాశారు. సుబ్బారెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ విధంగా వికృత చేష్టలు చేస్తున్నారు, న్యూడ్ వీడియోస్ పంపించడంతో పాటుగా ఆ న్యూడ్ వీడియో రూపంలో వీడియో కాల్లోకి
రమ్మని మహిళను వేధింపులకు గురి చేస్తుందని ఒక లేఖ కూడా రాశారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ప్రస్తుతం అయితే బెయిల్ మీద ఉన్నటువంటి ముందస్తు బెయిల్ మీద ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఆ సోమవారం లోపు ఖచ్చితంగా విశాఖ సిపి ముందు మరొకసారి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. నోటీసులు సిద్ధమవుతున్నాయి. ఈ నోటీసుల్లో అసలు ఎందుకు ఏమైనా పరిచయం చేసుకోవడానికి గల కారణం ఏంటి, న్యూడ్గా ఫోటోలు వీడియో కాల్లోకి రమ్మడానికి గల కారణం ఏంటి, మీరెందుకు న్యూడ్ వీడియోస్ని ఆమెకు పంపించారు అనే దాన్ని కూడా విచారణ చేసే అవకాశం అవుతుంది. దీన్ని తప్పించుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేదు. సుబ్బారెడ్డి అయితే పూర్తిగా లాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సుబ్బారెడ్డిని విచారణ చేసిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసి అతని మీద కఠినమైన చర్యలు అంటే చట్టపరంగా తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వ పరంగా ముఖ్యంగా జైళ్ల శాఖ నుంచి అతని ఉద్యోగ విషయంలో కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని విశాఖ సిపి జైలు డీజీని కోరినటువంటి పరిస్థితి ఉంది. రెండు వైపుల నుంచి కూడా ఇప్పుడు ఆ శిక్షకి గురైనటువంటి పరిస్థితి సుబ్బారెడ్డికి కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.